హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1576కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు నిన్న మన ఛానల్లో స్మార్ట్ రింగ్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూని అయితే పోస్ట్ చేశాను. ఎవరి కోసం ఈ స్మార్ట్ రింగ్, సో ఎవరు తీసుకోవచ్చు, సో స్మార్ట్ రింగ్ ఎలా పనిచేస్తుంది అనేది అయితే ఆ వీడియోలో చెప్పాను. సో ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఆ కొంచెం అయితే ఆ వీడియో చూడగలరు. అలాగే ఒక అన్బాక్సింగ్ వీడియోలు కానీ లేకపోతే ఇంకేదైనా వీడియో చేసినప్పుడు ఆ రోజు నేను టెక్ న్యూస్ అయితే చేయట్లేదు. చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా చేయకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ యూట్యూబ్ అల్గారిథం ఏంటో చాలా చెత్తలా తయారైందనమాట. రోజుకు 2 వీడియోలు పోస్ట్ చేసామనుకోండి, ఒక వీడియోకే పుష్ చేస్తుంది, ఇంకో వీడియోకి అయితే ఇవ్వట్లేదు. అంటే లేకపోతే వ్యూస్ షేర్ చేస్తుంది. సో మీరు అర్థం చేసుకుని కొన్నాళ్ళు ఇలాగైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. యూట్యూబ్ అల్గారిథం కొంచెం చేంజ్ అయ్యేంత వరకు తప్పట్లేదు. సో మొదటి నుంచి చూస్తే మనకి Xiaomi 15 Pro. సో ఇది ఈ మొబైల్కి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ అయితే బయటకు వచ్చిందనమాట. 6100 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా మనకి నెక్స్ట్ ఇయర్ రాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఆల్మోస్ట్ అన్నింటిలోనూ మనం 6000 mAh బ్యాటరీని అయితే చూడబోతున్నాం. ఇప్పుడు మనకి బీబీకే ఎలక్ట్రానిక్స్ నుంచి మనకి రాబోయే ఒప్పో, వివో, వన్ప్లస్, రియల్మీ లాంటి బ్రాండ్స్ కూడా సో వాళ్ళు 6000 mAh బ్యాటరీ మీద అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. అంటే ఆ బ్యాటరీతో తీసుకురాబోయే మొబైల్ ఫోన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు Xiaomi కూడా సో అలాగే ట్రై చేస్తుందన్నమాట. అలాగే ఈ మొబైల్లో మనకి 3200 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉండబోతున్నాయి. 2K రెజల్యూషన్తో 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి వీళ్ళు టీచ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ మనకి ఈ మంత్ ఎండింగ్ అనమాట లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తామే, యాపిల్ ఎంత చెత్త పనులు చేసినా సరే మాకు దోకా లేదు, ఉండదు అని చెప్పి ఎప్పటికప్పుడు భావిస్తూనే ఉంటుంది కదా. సో ఇప్పుడు చైనాలో వీళ్ళు డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ హువావే అయితే ముందుకు కొనసాగుతుందన్నమాట. దీనికి సంబంధించి మనకి ఇయర్ Q3 రిపోర్ట్స్ అయితే రిజల్ట్స్ అయితే బయటకు వచ్చినాయి. ఐడిసి, కెనలిస్, చైనాకి సంబంధించిన Q3 రిపోర్ట్స్ని అయితే బయటికి తీసుకొచ్చారు. సో ఈ రిపోర్ట్స్లో చూస్తే మనకి యాపిల్ డౌన్ఫాల్ అయితే కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. సో హువావే అయితే మెల్లమెల్లగా గ్రోత్ అయితే పెంచుకుంటూ పోతుంది. మెల్లమెల్లగా కాదు, చాలా స్పీడ్గా అయితే గ్రోత్ పెరుగుతూ పోతుంది. ఈ అన్నిట్లో కల్లా నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటో తెలుసా, వివో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. మన ఇండియాలో శాంసంగ్ డౌన్ అయ్యి ఇక్కడ కూడా వివో అయితే నెంబర్ 1కి వచ్చిందనమాట సేల్స్లో కనుక చూసినట్టయితే. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి యాపిల్కి ఈ విషయం తెలుసు. అందుకే ఇండియన్ మార్కెట్ని బాగా గ్రిప్లో పెట్టుకోవాలని ట్రై చేస్తుంది. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎంట్రీ లెవెల్ మొబైల్స్ని ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రో వేరియంట్స్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయితే సిద్ధమైపోతున్నారు. సో అయితే అదర్ కంట్రీస్ అన్ని యాపిల్ మాయాజాలాన్ని అర్థం చేసుకున్నాయి. మరి మన ఇండియా ఎప్పుడు అర్థం చేసుకుంటుందో తెలియట్లా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ మొబైల్స్ మనకి ఇప్పుడు కాదనుకోండి, నెక్స్ట్ ఇయర్ అయితే వస్తాయి ఈ మొబైల్స్. అయితే ఈ మొబైల్స్లో ఈ శాంసంగ్ వాళ్ళ కక్కుర్తిని అయితే బయట పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు ఇందులోని ఓల్డ్ డిస్ప్లేస్ని వాడబోతున్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ గూగుల్ పిక్సెల్ 9 Pro అలాగే యాపిల్ 16 Proకి M14 మెటీరియల్ ప్లానల్స్ని అయితే వాడారు. అయితే ఈ మొబైల్స్ ఆల్రెడీ మనకి ఇయర్ వచ్చేసినాయి. కానీ శాంసంగ్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఈ S25 సిరీస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయి కదా, ఇందులో M13 మెటీరియల్ ప్యానల్స్ని వాడాలని చెప్పేసి అయితే ఫిక్స్ అయిందంట. దేనికోసం అంటే ప్రైస్ కటింగ్ కోసం. పోనీ వీళ్ళు ఏమైనా ప్రైస్ కట్ చేసి కస్టమర్స్కి అమ్మేటప్పుడు ఏమైనా తక్కువ ప్రైస్ తీసుకొస్తారంటే కాదు, వీళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవడం కోసం, అంటే వీళ్ళు ఎక్కువగా ఎర్న్ చేసుకోవడం కోసం ఇలాంటి పనులు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏంటి M14కి M13కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటే ఎందుకు ఉండదు, మనకి 20-30% హై ఎఫిషియన్సీ డిఫరెన్స్ అయితే ఉంటుందంట. అలాగే 10-20% లాంగర్ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజులు మనకి డిస్ప్లే కూడా వస్తుంది. అంతేకాకుండా మనకి బ్రైట్నెస్ కూడా కొంచెం హెవీగా అయితే ఇంకొంచెం ఎక్కువగా అయితే M14లో చూడడానికి ఉంటుంది. M14 ప్యానల్లో అలాంటి ప్యానల్ని వదిలేసి వీళ్ళు M13 ప్యానల్ తీసుకొస్తున్నారు. యాక్చువల్గా M14 ప్యానల్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా శాంసంగే. అయినప్పటికీ వీళ్ళు M13 ప్యానల్స్ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముందిలేండి, వీళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవడం కోసం ఇలాంటి కక్కుర్తి పనులు అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది మన ఇండియాలో చూసుకుంటే వీళ్ళకి ఇలాంటి కక్కుర్తి పనుల వల్లే. సో మళ్ళీ ఇంకా ఫ్లాగ్షిప్ మొబైల్స్ మార్కెట్ని కూడా వీళ్ళు దెబ్బతీసే పరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే ఇక వీళ్ళు నా దేవుడే కాపాడాలి. యాక్చువల్గా మనకి రీసెంట్ డేస్లో చూస్తే మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. సో ఇలాంటి ప్యానల్స్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వల్లే అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి డిస్ప్లేస్ తీసుకొచ్చే విషయంలో. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మీకు ఇక్కడ పక్కన చూపిస్తున్నాను చూడండి, Realme GT2 Pro. యాక్చువల్గా ఇది లాంచ్ అయ్యి చాలా కాలం అయింది. ఇప్పటికీ మా మదర్ వాడుతున్నారు దీన్ని. సో చూసారుగా 4 లైన్లు వచ్చినాయి. ఫస్ట్ ఒక లైన్ వచ్చింది, ఒక 1 మంత్ గ్యాప్లో మొత్తం 4 లైన్లు అయితే వచ్చేసినాయి ఈ డిస్ప్లేకి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO 13 అక్టోబర్ 13 అంటే ఈ మంత్ ఎండింగ్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన
చైనా ప్రైస్ అయితే బయటకొచ్చింది. ఐరన్ మ్యాన్ దీన్నైతే లీక్ చేశాడు. 3999 యువాన్ అంటే రూ. 47,200 మన ఇండియన్ కరెన్సీలో గనుక చూసినట్టయితే 6150 ఎంఏహెచ్ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Q10 8T LPTO OLED డిస్ప్లే ఉండబోతుంది. 2K రిజల్యూషన్ తో వస్తుంది. ఈ డిస్ప్లేని బో కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. సామ్సంగ్ అయితే కాదు. ఇక స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయ్యింది. ఈ మొబైల్ని మన ఇండియాలో తెస్తే జనవరి నెలలో తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సైంటిస్టులు స్కిన్ డిసీజ్ కి సంబంధించిన ఒక ప్యాచ్ అయితే కనిపెట్టారనమాట. ప్యాచ్ కి వీళ్ళు పెట్టిన పేరు చాలా పెద్దదే ఉంది. బయో ఎలక్ట్రానిక్ లోకలైజ్డ్ యాంటీ మైక్రోబయన్ సిమ్యులేషన్ థెరపీ అని చెప్పి దీనికి పేరు పెట్టారు. షార్ట్ కట్ లో దీన్ని బ్లాస్ట్ ప్యాచ్ అని చెప్పి అయితే పిలుస్తున్నారన్నమాట. ప్రస్తుతం దీన్ని పందుల మీద అయితే ప్రయోగం చేశారంట. అలాగే హ్యూమన్స్ మీద కూడా ఇప్పుడు ప్రయోగానికి అయితే సిద్ధం చేసినట్టు చూసింది. కొన్ని బ్యాక్టీరియాలు మన స్కిన్ మీద వ్యాపించినప్పుడు అవి మన రక్తంలోకి వెళ్ళి స్కిన్ డిసీజ్ లాంటి రోగాలను అయితే తీసుకొస్తూ ఉంటాయి కదా. సో వాటిని అక్కడ వరకు బ్లాస్ట్ చేయడం కోసం ఇలాంటి స్టిక్కర్స్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మనకి శరీరానికి హాని కలిగించని కొన్ని ఎలక్ట్రిక్ వేవ్స్ని మన శరీరంలోకి ఈ స్టిక్కర్ ద్వారా లోపలికి పంపించి ఈ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అన్నట్టుగా వీళ్ళు ఈ స్టిక్కర్ని అయితే తీసుకొచ్చారు. అయితే ఎవరైతే స్కిన్ డిసీజ్తో బాధపడుతుంటారో వీళ్ళకి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. కానీ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది సక్సెస్ అయ్యి అనేది చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 సిరీస్ గ్లోబల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. నెక్స్ట్ మంత్ ఈ మొబైల్స్ అయితే గ్లోబల్లీ లాంచ్ అయితే చేయబోతున్నారు. అలాగే ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ కూడా బయటకు వచ్చినాయి. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక ఫైండ్ ఎక్స్ 8 49,600 8 ప్రో ప్రైస్ 62,600 చైనా ప్రైస్ అయితే బయటకు వచ్చింది. మరి మన ఇండియాకి తీసుకొస్తే ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే సామ్సంగ్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే జెడ్ ఫోల్డ్ 7 అండ్ జెడ్ ఫ్లిప్ 7 ఈ రెండు మోడల్స్ని అయితే ఎలాగో తీసుకొస్తారు కదా. ఇది కాకుండా ఇంకో మోడల్ కూడా అయితే ఉండబోతున్నట్టుగా ఇప్పుడు లీక్స్ ద్వారా తెలుస్తుంది. సాధారణంగా వీటికి సంబంధించిన కోడ్ నేమ్స్ అయితే బయటకు వచ్చినాయి. అందులో Q7 మనకి ఇది జెడ్ ఫోల్డ్ 7, ఇంకోటి B7 ఇది ఫ్లిప్ 7 అనమాట. సో ఇది కాకుండా Q7M అని చెప్పి ఇంకో మోడల్ కోడ్ నేమ్ కూడా అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం చూస్తే నెక్స్ట్ ఇయర్ రాబోయే జెడ్ ఫోల్డ్ 7లో మనకి 2 ఫోల్డింగ్ మొబైల్స్ అయితే ఉంటాయి. ఒక ఫ్లిప్ మొబైల్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుందనమాట. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది మనకి రీసెంట్గా మనం మాట్లాడుకున్న ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ ఫోన్ ఉంది కదా, ఆ మొబైల్ని తీసుకురావచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. బట్ వచ్చేసరికి నేనైతే అది అనుకోవట్లేదు. రీసెంట్గానే మనకి అక్టోబర్ నెల అంటే ఈ నెలే చైనాలో జెడ్ ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. ఆ స్పెషల్ ఎడిషన్కి సక్సెసర్ కింద నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో మోడల్ తీసుకురావాలి కాబట్టి మేబీ అదని నేనైతే అనుకుంటున్నాను. మరి చూడాలి, మనకి నెక్స్ట్ ఇయర్ అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఒప్పో ప్యాడ్ 3 ప్రో ట్యాబ్లెట్ని చైనాలో అయితే లాంచ్ చేసింది అనమాట. 12.10 ఇంచెస్ 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో 3K రెజల్యూషన్తో డాల్బీ విజన్ సపోర్ట్తో స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, రేర్ సైడ్ 13 మెగాపిక్సెల్, 9510 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14తో ₹40,000 ప్రైస్ పెట్టారు చైనాలో. మనకి 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందన్నమాట. ఇదే ట్యాబ్లెట్ని నేను అనుకోవడం మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlusలో రీబ్రాండ్ చేసి తీసుకురావచ్చు. మరి ఏ మోడల్ పేరు మీద తీసుకొస్తారో చూడాలి. పర్వాలేదు, ప్రైస్ అవన్నీ బాగానే పెట్టారు. LCD డిస్ప్లే అయినప్పటికీ ప్రైస్ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఓకే. ఇక నెక్స్ట్ చూస్తే ఒప్పో A3X ఇందులో మనకి ఇప్పుడు 4G వేరియంట్ని అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇందులోనే మనకి 5G వేరియంట్ లాంచ్ చేశారు. అదే మొబైల్ని ఒప్పో K13X అనే పేరు మీద కూడా తీసుకొచ్చింది. ఈ మొబైల్స్లో మనకి మిలిటరీ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి, అంటే మిలిటరీ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. కింద పడినా సరే తొందరగా డ్యామేజ్ అవ్వదు. సో అందులోనే ఇప్పుడు 4G మొబైల్ తెచ్చింది. 5G మొబైల్కి 4G మొబైల్కి డిఫరెన్స్ ఏంటంటే అందులో మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 6S 4G జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుందన్నమాట. 4GB 64GB 8999, 4GB 128GB వేరియంట్ ₹9,999 ప్రైస్ అయితే పెట్టారు. ఈ ప్రైస్ పెట్టి ఈ మొబైల్ ఎందుకు కొనాలంటే మిలిటరీ స్టాండర్డ్స్. సో కింద పడినా సరే మొబైల్ బ్రేక్ అవ్వదు కాబట్టి మొబైల్స్ ఎక్కువగా కింద పడతాయి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ కూడా ఫోల్డింగ్ మొబైల్ మీద అయితే కన్నేసినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ఒక పేటెంట్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం ఫోల్డింగ్ మొబైల్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఫోల్డింగ్ మొబైల్ అంటే ఇంకా బయట ఏముందిలేండి, బీబీకే ఎలక్ట్రానిక్స్ వాళ్ళదే కాబట్టి వీళ్ళంతా ఒకటే తల్లి బిడ్డలు కాబట్టి అటు ఒప్పో OnePlus కూడా వర్క్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా వాళ్ళ R&D నుంచే సో ఒక వాయి తీసి పక్కన పెడతారనమాట. సో అలాగే ఈ మొబైల్ అయితే వచ్చే అవకాశం ఉంది. బట్ ఎప్పుడు తీసుకొస్తారని చూడాలి. మేబీ నేను అనుకోవడం నెక్స్ట్ ఇయర్ కూడా కష్టం అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.